వస్తూ ఉంటాం కదా. హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్. సో నేను ఎక్కడున్నా అంటే తవాంగ్లో ఉన్నాను. ఈ నార్త్ వెస్టర్న్ అరుణాచల్కి వచ్చాను. సో ఇంతకుముందు నేను వచ్చేసి ఎక్కడున్నానంటే డాంగ్ వ్యాలీలో ఉన్నాను కదా. సో డాంగ్ వ్యాలీ నుంచి నేను ఒక 1000 కిలోమీటర్స్ వచ్చి ట్రావెల్ చేశాను మొన్న. ఒక 23 అవర్స్ పడింది నాకు, 20 నుంచి 23 అవర్స్ పడింది. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాను, మరి తవాంగ్కి వచ్చాను. తవాంగ్లో కొన్ని ప్లేసెస్ ఉంటే అవి చూశాను. ఒక ప్లేస్ ఒకటి చూడలేదు, భూమ్లా పాస్ అని చెప్పేసి, భూమ్లా పాస్ అని. సో అది వచ్చేసి నాకు పాస్ కావాలన్నారు. అందులో ఈరోజు వచ్చేసి జనవరి 1 అందరు నిన్న బూజ్ కొట్టి పడుకుంటా ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇది అవ్వలేదు. ఇది చూద్దాం, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను. సో ఇంకా అంతే, ఇంకా రేపు నేను వెళ్ళిపోతాను తవాంగ్ నుంచి. సో అరుణాచల్ ప్రదేశ్కి అటువైపు ఎక్స్ట్రీమ్ వెళ్ళాను నేను, ఈస్ట్ వైపు, ఈస్ట్ ఆర్ లైక్ అటువైపు ఎక్స్ట్రీమ్ వెళ్ళాను. సో ఇప్పుడు ఇది ఇటువైపు ఎక్స్ట్రీమ్ వస్తున్నాను. క్వైట్ ఆపోజిట్, సో వెరీ లాంగ్ డిస్టెన్స్. సో ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ తవాంగ్కి వచ్చాను, మార్నింగ్ వచ్చాను. ఇక్కడ బిగ్ బుద్ధ ఉంది చూడండి, తవాంగ్లో కొద్దిగా ఫేమస్ ఇది. ఇక్కడ కనబడుతున్నా, ఆయన హైట్ కనబడుతుందా, ఆడికి వెళ్తున్నా. పెద్ద బుద్ధ స్టాచ్యూ అది. సో ఆ చూడడానికి వెళ్తున్నాను నేను. ఓకే, ఆడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. తవాంగ్ హైట్స్, తవాంగ్ భలే ఉంది. కానీ తవాంగ్ వచ్చి చాలా చలిగా ఉంది, చాలా చలిగా ఉంది, హెవీగా ఉంది చలి. నేను వచ్చేసి ఇక్కడ మెట్లు ఉన్నాయి, చూపిస్తా చూడండి. సో ఈ మెట్లు ఎక్కి వచ్చాను. తవాంగ్ సిటీ చూడండి ఎట్లుందో, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ కూడా చూడండి అప్ అండ్ ఉంది. సో కింద వచ్చేసి చాలా డౌన్, అది ఇట్లా ఎక్కాలి అసలు యాంటీగా, ఆయాసం వచ్చేస్తుంది. సో ఇటే అంట, ఒక అతన్ని అడిగితే చెప్పాడు. అలా ఇక్కడ చూశారు కదా పల్లెంలా సూర్యుడు. ఇక్కడ వచ్చి బిగ్ బుద్ధ. యాక్చువల్ తవాంగ్ వచ్చి ఏం లేదు, జస్ట్ హైప్ చేస్తున్నారు వీళ్ళంతే. ఇక స్నో పడినప్పుడే బాగుంటుంది. ఇది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, కింద నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ అంతే, ఒక 10-15 మినిట్స్ అంతే. ఓకే, ఇక్కడ చూడండి బిగ్ బుద్ధ. సూపర్ కదా, అంత పెద్ద, కానీ క్లీన్గా ఉంది. బుద్ధకి రసాయ్ ఇక్కడ టచ్ చేసుకుంటా పోవాలా. హాయ్, గుడ్ మార్నింగ్. మాషాల్లా బాగుంది. అది వచ్చి బుద్ధ మాన్స్ట్రీ అంట, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అది. ఇక్కడ చూడండి బుద్ధుడు, సూపర్ కదా, పెద్దది. ಆ್ಯಕ್ಚುಲಿ ಹಿಂಗಿಟ್ಲ ನಂಗಿರಿಸುತ್ತೆ ఇప్పుడు ಸುತ್ತಾನು. ಇಲ್ಲ ಹಂಗೆ ಸುತ್ತೋಗ್ಬಿಡ್ತದೆ, ಇದು వస్తాను. ಇಲ್ಲ ಇಲ್ಲ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎలా ఉన్నారు లోపల. సో లోపల పోదాము. ప్లీజ్ డు నాట్ ఎంటర్ ద ప్రేయర్ హాల్ విత్ యువర్ షూస్ ఆన్. అచ్చా, మాషాఅల్లాహ్. Buddha gives hair list.
సో వెళ్ళాము. ఓకే, సెంటర్లో ఆయన దళైనామా ఉంది ఫోటో, వెనకాల ఆయన ఏదో విగ్రహం ఉంది. అంతే. ఇతను కలిసాడు పాపం, పల్లె తీసాడు ఇతను తమిళ అన్న ఇద్దరు. అన్నకు కూడా ఫోటోలు తీశాను నేను. సో ఇక్కడ వచ్చి మనకు బాయిల్ వాటర్ ప్లస్ బ్లాక్ టీ ఫ్రీ ఇది మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలంట. పైన ఆ కొండ ఉంది కదా, ఆ కొండ పైన ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా విలేజెస్ ఉన్నాయంట. ఆ విలేజెస్ నుంచి ఇక్కడ వచ్చేవారు కొంతమంది వచ్చేసి పూజ చేయడానికి. హాయ్ ఆయన చూడండి, బుద్ధిస్ట్ ఆయన ఏమన్నా. సూపర్. हाँ जी, हैप्पी न्यू ईयर। हाँ जी, चेन्नई से जी।